హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎవరికైతే అడ్మిషన్స్ రాలేదో వాళ్ళ కోసం ఈ యొక్క సొసైటీ మరొక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు 5th క్లాస్కి ఎంట్రన్స్ అంటే VTG సెట్ మీరు అప్లై చేసి అడ్మిషన్ రాకపోయినా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అడ్మిషన్స్ కోసం BLV సెట్ కండక్ట్ చేసినారండి. ఆ యొక్క నోటిఫికేషన్ ద్వారా కూడా మీకు అడ్మిషన్ రాకపోయినా, లేదంటే BLV సెట్ మీరు అప్లై చేయకపోయినా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలంటే TSWRAS వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అడ్మిషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇంటూ క్లాస్ 5th to 9th 2024-25 ఉంది కదండి, అక్కడ క్లిక్ హియర్ ఫర్ అప్లై అని క్లిక్ చేయండి. క్లిక్ హియర్ ఫర్ అప్లై అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు నోట్ ఆన్ అడ్మిషన్స్ అని ఉంది కదండి, నోట్ అడ్మిషన్స్ దగ్గర మనకు క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఏవైతే పర్టికులర్స్ మనకు ప్రొవైడ్ చేసినారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అడ్మిషన్ రిక్వెస్ట్కి అప్లై చేసుకోవాలంటే చూడండి, 26th June 2024 నుంచి 12th July 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నంత మాత్రాన సీట్ వచ్చిందని మీరు భ్రమపడద్దండి. అప్లై చేసుకున్న తర్వాత కొన్ని పారామీటర్స్ని ఎంచుకొని వాళ్ళు సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క సెలక్షన్ లిస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే, అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క పారామీటర్స్ మీరు సూటబుల్ అయితే ఇవి క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ ప్రొవైడెడ్ బట్ నాట్ జాయిన్డ్, అంటే మీరు ఇంతకుముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అడ్మిషన్ వచ్చి జాయిన్ కాకపోతే ఏదైతే ఆప్షన్ ఉందో అది క్లిక్ చేయండి. అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్ రాసినాం కానీ అడ్మిషన్ రాలేదంటే ఎంట్రన్స్ టెస్ట్ అటెండెడ్ అని క్లిక్ చేయండి. అదేవిధంగా ఒకవేళ ఆర్ఫన్ అయితేనేమో ఆర్ఫన్ని క్లిక్ చేయండి. ఆర్ఫన్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే ఆర్ఫన్ అంటారు. అదేవిధంగా సెమీ ఆర్ఫన్ అయితేనేమో సెమీ ఆర్ఫన్ని క్లిక్ చేయండి. సెమీ ఆర్ఫన్ అంటే ఎవరైనా ఒకరు తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే సెమీ ఆర్ఫన్ కిందికి వస్తారు. అదేవిధంగా వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్ నాట్ అపియర్డ్, ఎంట్రన్స్ టెస్ట్ నాట్ అపియర్డ్ అంటే మీరు అప్లై చేసి రాయకపోతే ఎంట్రన్స్ టెస్ట్ నాట్ అపియర్డ్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు అప్లై చేయకపోయినా కూడా ఎంట్రన్స్ టెస్ట్ నాట్ అపియర్డ్ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క సీట్ల కోసం మనకు హెడ్ ఆఫీస్కి అదేవిధంగా RCO ఆఫీస్కి వెళ్ళని అవసరం లేదని కూడా ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అప్లై చేసేటప్పుడు తప్పకుండా పేరెంట్స్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మాత్రమే మీరు ఇక్కడ పొందపరచాలండి. ఆ యొక్క మొబైల్ నెంబర్కి మాత్రమే మనకు మిగతా కమ్యూనికేషన్స్ అంటే పిల్లలు సెలెక్ట్ అయితే ఆ యొక్క మొబైల్ నెంబర్కి మాత్రమే మనకు మెసేజ్ రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒకసారి ఇక్కడ చూడండి, అడ్మిషన్ రిక్వెస్ట్ ఫామ్ అని ఉంది కదండి, ఇక్కడ చూస్తే మనకు అడ్మిషన్ రిక్వెస్ట్ ఫర్ క్లాస్ అంటే మీరు 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఏ ఒక్క అడ్మిషన్కి రిక్వెస్ట్ పెడుతున్నారో ఇక్కడ మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంతకుముందు 4th క్లాస్ అయితే 4th క్లాస్, 6th క్లాస్ 6th క్లాస్ ఎక్కడ చదువుతున్నారో అంటే చదివే దగ్గర ఏ డిస్టిక్ కిందికి వస్తున్నదో ఆ యొక్క డిస్టిక్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ సర్నేమ్ అంటేనేమో ఆ స్టూడెంట్ యొక్క ఇంటి పేరు ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసేసి బాయ్ ఆర్ గర్ల్ అంటే బాయా లేదంటే గర్లా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాస్ట్ ఎంటర్ చేసేసి సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేసేసి పేరెంట్స్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు పేరెంట్స్ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ సేవ ఇంటర్నెట్ అట్లా ఎంటర్ చేయొద్దండి, ఎందుకంటే సెలెక్ట్ అయితే వాళ్ళకి మాత్రమే మెసేజ్ వస్తుంది. అదేవిధంగా డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అని ఉంది కదా, ఎస్ అని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ అంటే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ అంటే తల్లిదండ్రుల యొక్క ఆదాయం మనకు అర్బన్ కేటగిరీ అయితేనేమో అంటే అర్బన్లో నివసిస్తున్న వాళ్ళకైతేనేమో 2 lakhs బిలో ఉండాలి, రూరల్లో నివసిస్తున్న వాళ్ళకేమో 1 lakh బిలో ఉండాలి, అంటే 1.5 lakh బిలో ఉండాలి. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ లేదంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అండి, 100 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి నెక్స్ట్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసే ముందు ఒకసారి చూసుకోండి, పేరెంట్స్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అంటే పేరెంట్స్ దగ్గర ఉన్న ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మాత్రం మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా అడగడం జరుగుతుందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఎంటర్ చేయండి. ఒకవేళ ఇన్కరెక్ట్ ఎంట్రీస్ అంటే మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రము ఈ యొక్క సొసైటీ బాధ్యులు కారండి, అది కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి.
సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు 100 రూపీస్ పేమెంట్ కోసం అడగడం జరుగుతుంది. 100 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 100 రూపీస్ పే చేసినాను. అప్లైడ్ ఫర్ అంటే ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారో చూపిస్తుంది. ఆ తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత జోనల్ నెంబర్ కూడా చూపిస్తారు. అది మాత్రం తప్పకుండా నోట్ చేసుకోండి. డేట్ ఆఫ్ పేమెంట్, ఈ డేట్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు ఏ రోజు పే చేసినారు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ నెంబర్ చూపించిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీ 100 రూపీస్ మీరు పే చేసింది కదా, స్టేటస్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఇది ప్రింట్ కూడా తీసుకోండి, ప్రింట్ కూడా తీసి పెట్టుకోండి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదండి, ఆన్లైన్ అప్లికేషన్ని క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ జోనల్ నెంబర్ అని ఉంది కదండి, జోనల్ నెంబర్ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏ రోజు పేమెంట్ చేసినారో అది కూడా ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి నెక్స్ట్ మనము ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫోటో ప్లస్ సిగ్నేచర్ రెండు కూడా కంబైన్ చేసేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా చూపిస్తున్నారు కదండి, క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అడ్మిషన్ రిక్వెస్ట్ ఫర్ క్లాస్ అంటే ఏ క్లాస్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ యొక్క క్లాస్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇది కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత సర్నేమ్ కూడా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఇక్కడ మనము ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. జెండర్ బాయ్ ఆర్ గర్ల్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా చూపించడం జరుగుతుంది. క్యాస్ట్, నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మనం అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో చూపిస్తారు కదండి, ఈ ఫోటో కూడా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. కరెక్ట్ ఉంటేనేమో అవసరం లేదు, ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే. నెక్స్ట్ మనము డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలండి. డిస్ట్రిక్ట్ తర్వాత మండలు, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసేసి పేరెంట్స్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ నెంబర్ ఎంటర్ చేయండి, లేకపోయినా పర్లేదు, ఉంటే ఎంటర్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం ప్రిఫరెన్స్ చెప్పినాం కదండి, స్కూల్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్ అంటే మీకు స్కూల్ అలాటెడ్ అయ్యి బట్ నాట్ జాయిన్డ్ అయితేనేమో మీరు ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే స్కూల్ అలర్ట్ కాకపోతేనేమో నో అని క్లిక్ చేయండి. అదేవిధంగా మీరు VTG సెట్ రాసినారా లేదంటే BLV సెట్ రాసినారా లేదా ఇక్కడ అడుగుతుందండి. ఎస్ అయితేనేమో ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితేనేమో నో అని క్లిక్ చేయండి. ఒకవేళ స్టూడెంట్ ఆర్ఫన్ కిందికి వస్తున్నాడు, ఆర్ఫన్స్ అంటేనేమో మనకు తల్లిదండ్రులు లేకపోతే ఆర్ఫన్ అంటారు. ఆర్ఫన్ అంటేనేమో ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. సెమీ ఆర్ఫన్ అంటేనేమో తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు లేకపోతే మనకు సెమీ ఆర్ఫన్ కిందికి వస్తారండి. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అని క్లిక్ చేయండి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. అదంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ప్రిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకుంటున్నానండి. మీరు అప్లై చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి మీరు ఏ జిల్లా కిందకి అయితే చెందుతారో ఆ యొక్క జిల్లాలో మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అప్లై చేస్తున్నానండి. రంగారెడ్డి జిల్లా క్లిక్ చేయగానే రంగారెడ్డి జిల్లాలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ యొక్క స్కూల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ స్కూల్ కావాలనో ఆ స్కూల్ ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు హైలైట్ చేసి చూపించడం జరుగుతుందండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ యారో మార్క్ ఉంటుందండి, యారో మార్క్ క్లిక్ చేస్తే రైట్ సైడ్లో రావడం జరుగుతుంది. రైట్ సైడ్లో వచ్చిన తర్వాత మీకు ఏవైనా 3 స్కూల్స్ మాత్రమే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటికి ఏమైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటేనేమో పైనకి కిందికి మనం ఇక్కడ అంటే అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరూర్నగర్లో కావాలనుకుంటున్నాను కాబట్టి సరూర్నగర్ని అప్ అని క్లిక్ చేసినా కాబట్టి పైనకి వెళ్ళింది. ఆ తర్వాత నాకు కమ్మదనంలో కావాలనుకుంటున్నాను కాబట్టి కమ్మదనంలో క్లిక్ చేశాను. ఆ తర్వాత నల్లకంచె కావాలి కాబట్టి నల్లకంచెలో ఎంటర్ చేశాను. అంటే నేను ఓన్లీ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి. మీకు ఏవైతే నచ్చుతాయో ఏవైతే బాగుంటాయి అనుకుంటున్నామో అవే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మిగతా వేరే డిస్ట్రిక్ట్లో నాకు 2 డిస్ట్రిక్ట్లో ఏవైనా స్కూల్స్లో కూడా కావాలనుకుంటున్నాను కాబట్టి నేను హైదరాబాద్ రంగారెడ్డి అని క్లిక్ చేశాను. ఆ 2 కూడా మీకు ఏదైతే కావాలనో అది కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తే రైట్ సైడ్లో రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలనుకుంటున్నామో అప్ అండ్ డౌన్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అప్ అండ్ డౌన్ ద్వారా మనం ఇవ్వచ్చు. ఆ తర్వాత మనకు నేమ్ ఆఫ్ ది రిఫరీ అంటే మనకు ఎవరు రిఫర్ చేస్తున్నారు, మీ దగ్గర ఏమైనా రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ పెట్టండి. రిఫరెన్స్ లేకపోతే రిఫరెన్స్ అంటే ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ IAS కానీ IPS కానీ MLC కానీ మినిస్టర్ కానీ అట్లా ఎవరైనా మీకు రిఫర్ చేస్తున్నారు వాళ్ళ లెటర్ ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళ పేరు ఎంటర్ చేసేసి డిజిగ్నేషన్ కూడా ఎంటర్ చేసేసి ఒకవేళ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి రిఫరెన్స్ డాక్యుమెంట్ అది మనము స్కాన్ చేసి అంటే ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే అది స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఏం లేకపోయినా పర్లేదండి, నో ప్రాబ్లం, ఉంటే మాత్రమే ఎంటర్ చేయండి. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ ఉంది కదండి, ఆ యొక్క డిక్లరేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేసేసి ప్రివ్యూ కొడితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది
సబ్మిట్ అయిపోయినట్టు. అదంతా అయిపోయిన తర్వాత మనము ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి వస్తుందండి, అది తప్పకుండా నోట్ చేసుకోండి. డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది కదండి, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే www.tswreas.ac.in వెబ్సైట్కి వెళ్తే అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా నెక్స్ట్ tgswadr.cgg.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు 12th July 2024కి లాస్ట్ డేట్ ఉందండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 100 రూపీస్ ఉన్నది. అదేవిధంగా ఎవరైనా విద్యార్థులు ఇంతకుముందు అడ్మిషన్ వచ్చి నాకు ఆ స్కూల్ నచ్చట్లేదు, వేరే స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే కూడా మనకు ట్రాన్స్ఫర్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ పేమెంట్ చేయాలండి. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత అంటే ఆన్లైన్ పేమెంట్ ముందు మనకు ఏ క్లాస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఇక్కడ అడుగుతుందండి. అంటే నాకు 6th క్లాస్కి చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అని ఉంది కదండి, ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత సర్నేమ్ అడిగితే సర్నేమ్ ఎంటర్ చేయండి. స్టూడెంట్ నేమ్ అడిగితే స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయండి. జెండర్ బాయ్ ఆర్ గర్ల్ అంటే బాయ్ అయితే బాయ్ ఎంటర్ చేయండి, గర్ల్ అయితే గర్ల్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పేరెంట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, పేరెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి నేమ్ ఆఫ్ ది డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ కిందికి వస్తున్నారో ఆ డిస్టిక్ ఎంటర్ చేయండి. ఆ డిస్టిక్ ఎంటర్ చేసేస్తే ఆ యొక్క డిస్టిక్లో మనకి ఏ స్కూల్స్లో వేకెన్సీ ఉందో ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఆ యొక్క స్కూల్ని మనకి ఇక్కడ ఎంటర్ చేసి అంటే మనకి ఇక్కడ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ రెండు కూడా చూపించడం జరుగుతుందండి. అవి ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్ కూడా ఎంటర్ చేసేసి అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అండి, 100 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ కంటే ముందు మనము ప్రొవైడ్ ద పేరెంట్స్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉంది కదా అంటే కరెక్ట్గా మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఆ తర్వాత కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతుందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఏవైతే ఇన్కరెక్ట్ ఎంట్రీస్ ఉంటాయో వాటికి ఎవరు బాధ్యులు గారు అది కూడా మీకు ఇక్కడ డిక్లరేషన్ చూపిస్తుంది. డిక్లరేషన్ దగ్గర మీరు ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు జోనల్ నెంబర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ అడగడం జరుగుతుందంటే అప్లికేషన్కి జోనల్ నెంబర్ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి మీరు ఫోటో ప్లస్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్కి మనకు ఎట్లా అప్లై చేసుకోవాలంటే www.tswreas.ac.in అనే వెబ్సైట్ కానీ లేదంటే tgswadr.cgg.gov.in అనే వెబ్సైట్ కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలంటే మనకు 31st July 2024 అనేది లాస్ట్ డేట్ అండి. దీని అప్లికేషన్కి మనకు 100 రూపీస్ అండి, 100 రూపీస్ పే చేసి మీరు ఒక ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మా యొక్క వీడియో మీ అందరికి కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.